ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుని మాటలు చేత ఆదరించబడుతూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఆధ్యాత్మికమైన మేలులు పొందుతున్నారని ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? అమూల్యములు అత్యధికములైన వాగ్దానములు ప్రభు మనకు అనుగ్రహించి అనుదినము అనుక్షణము కూడా ఆయన మాట చేత మనలను ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తున్నందుకై ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. దేవుని దృష్టి యందు నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందు. దేవుని దృష్టిలో మనము దయ పొందిన వారిగా ఉండి ఆయన కృపకు పాత్రులుగా ఉంటే అంతకంటే ధన్యకరమైన జీవితం భూమి మీద ఏముంది? కొన్నిసార్లు మనుషుల దృష్టిలో మంచిగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఏ మనుషులైతే మంచి అంటారో అదే మనుషుల చేత చెడ్డవారిగా ముద్ర వేయబడటం అనేక సందర్భాల్లో గమనిస్తాం. అవును, మనుషుల ఎదుట మనము ఎలా ఉన్నప్పటికీ వారి ప్రేమను దయను పొందిన వారిగా ఉన్నప్పటికీ మంచివారిగా ఉన్నప్పటికీ దేవుని ఎదుట నిత్యము మనము నిర్దోషులుగా నిష్కళంకులుగా యోగ్యులుగాను దయనొందిన వారిగాను ప్రీతికరముగాను ప్రభువుకి అంగీకారముగా ఉండుటకు నిత్యము ప్రయత్నము చేస్తూనే ఉండాలి. ఆయన కృపకు మనలను ఎక్కడ కూడా అపాత్రులుగా కాకుండానట్లుగా మనలను మనము జాగ్రత్త పరుచుకుంటూ దేవునికి అప్పగించుకుందుముగాక. ఆమె దేవుని దయ ఆయన కృప నిత్యము మీకు అనుగ్రహింపబడునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మీ దృష్టి యందు దయ పొందిన వారిగా, మీ దృష్టికి మేము యోగ్యులుగా మంచివారిగా విశ్వాసము గలవారిగా మార్చబడినట్లుగా అనుదినము అనుక్షణము నాన్న మీ కృపచేత మమ్మలను నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీ దృష్టికి యోగ్యులుగా చేయమని వేడుకుంటున్నాం. మనుషుల దృష్టిలో కొన్నిసార్లు అయోగ్యులుగా ఉన్నప్పటికీ మనుషుల దృష్టిలో కొన్ని సందర్భాలలో చెడ్డవారిగా కనబడుతున్నప్పటికీ మీ దృష్టిలో మేము ఎల్లప్పుడూ కూడా అయ్యా యోగ్యులుగాను మీకు ప్రియముగాను మార్చబడినట్లుగా కృప దయచేయమని వేడుకుంటున్నాం. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ దయలోను మనుషుల దయలోను వర్ధిల్లునట్లుగా నీ పిల్లలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారి చేతి పనులను దీవించండి అయ్యా, వ్యాపారమును దీవించండి ప్రభువా. అయ్యా, పాడి పంటలను పశువులను మీరు దీవించమని వేడుకుంటున్నాం. పిల్లల భవిష్యత్తుని మీరు ఆశీర్వదించండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాలలో నష్టాన్ని కలిగిస్తున్న ప్రతి దురాత్మ క్రియలు యేసు నామములో తొలగిపోవునుగాక. కృపచూపమని వేడుకుంటున్నామయ్యా. నీ పిల్లలు దేని గురించి అయితే బాధపడుతున్నారో వేదన పడుతున్నారో ప్రతి విధమైన ఆవేదన అంతయు మీరు తొలగించి కుటుంబాలలో సమాధానము సంతోషమును అనుగ్రహించి మీ దృష్టి ఎదుట ఎల్లప్పుడూ కూడా నాయన మీ కృపకు పాత్రులుగా యోగ్యులుగా మార్చబడినట్లుగా మరొకసారి మీ కృపా సహాయమును అనుగ్రహించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృపతో మిమ్మల్ని నింపి నడిపించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని దీవెనలకు వారు కూడా యోగ్యులుగా మార్చబడినట్లుగా ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.